అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. శుభ్మన్ గిల్ ఎప్పుడైతే వన్డే ఇంటర్నేషనల్ కెప్టెన్ అయ్యాడో అక్కడి నుంచి బయలాటరల్ సిరీస్లు ఓడిపోతూనే వచ్చాడు. ఆస్ట్రేలియాతో, ఇండియాలో న్యూజిలాండ్తో, అలాగే ఇప్పుడు ఇంగ్లాండ్తో. సో ఈ బయలాటరల్ సిరీస్ ఓడిపోవడం ఏంటి, ఇలా జరగలేదు కదా ఎప్పుడు కూడా, ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని గురించి చాలానే క్రిటిసిజం వచ్చింది. ఆల్సో విత్ ద ఫ్యాక్ట్ దట్ టూ మచ్ ఎక్స్పెరిమెంటేషన్ జరుగుతుంది, దానికి తోడు ఇంజరీలు కూడా అవుతూ ఉన్నాయి. ఏ విధంగా కూడా ఈ వన్డే ఫార్మాట్ సరైన రీతిలో ముందుకెళ్ళట్లా. లీవ్ అసైడ్ ది రిటైరింగ్ రూమర్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. ఈ నేపథ్యంలో శుభ్మన్ గిల్ హాజ్ మేడ్ అ స్ట్రాంగ్ స్టేట్మెంట్ అగైన్స్ ద సిస్టమ్. సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని చెప్పేసి మాట్లాడాడు. దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్. శుభ్మన్ గిల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే కనుక, ఈ ప్రతి రెండో మ్యాచ్ మూడో మ్యాచ్ వీ హ్యావ్ టు ప్లే విత్ అనదర్ కాంబినేషన్ బికాస్ ఇట్ ఈస్ ఫోర్స్డ్. అంటే ఇంజరీ వల్ల చాలామంది ఇంజరీ అవుతున్న వాళ్ళకి ఇంజర్డ్ అవుతూ ఉన్నారు. ఇంజరీ నుంచి రికవర్ అయ్యి వచ్చిన వాళ్ళకి ఇంజరీ రికవర్ అవుతుంది. నేను చాలామంది కొంత ఆడిన తర్వాత బౌలర్స్ ఎస్పెషల్లీ వాళ్ళు పుల్ అవుట్ అవ్వడం, హ్యామ్స్ట్రింగ్ క్రాంప్స్ రావడం, బ్యాటర్స్కి క్రాంప్స్ కానివ్వండి, హ్యామ్స్ట్రింగ్ పుల్ కానీ జరుగుతూ ఉన్నాయి. శుభ్మన్ హిమ్సెల్ఫ్ ఆడిన 2 మ్యాచ్ల్లో, ఏదైతే కొంచెం లాంగర్ ఇన్నింగ్స్ ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా వాజ్ స్ట్రగ్లింగ్ ఫర్ క్రాంప్స్. సో దిస్ ఈజ్ అ సీరియస్ ఇష్యూ అని చెప్పి శుభ్మన్ మాట్లాడాడు. సో ఇప్పుడు ఇది అగేన్స్ట్ ద సిస్టమా లేకపోతే అగేన్స్ట్ బీసీసీఐ అగేన్స్ట్ ఎన్సీఐ అనే విషయం పక్కన పెడితే కనుక ఇట్స్ అ సీరియస్ ఇష్యూ అండ్ ఇట్ ఈస్ గుడ్ దట్ శుభ్మన్ బ్రాట్ ఇట్ అప్. ఎందుకంటే లాస్ట్ సిరీస్ చూసుకుంటాడు ఐర్లాండ్ కానీ, ఇంగ్లాండ్తో T20s కానీ, వన్డే ఇంటర్నేషనల్స్ కానీ, ఫుల్లీ ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ అనేవి ఎంత గట్టిగా కనిపిస్తున్నాయో మీకు క్లియర్గా చూడొచ్చు. అండ్ ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళిపోయాయి అంటే కనుక ఇంగ్లీష్ మీడియా కూడా ఏగిబారేసింది, ఇదేం ఫిట్నెస్ ఇదేం ఆట అని. అండ్ విచ్ ఇస్ ట్రూ. ఇప్పుడు మీరు ఒక కాంబినేషన్తో వెళ్దాం అనుకుంటారు, యూ గెట్ ఇంజర్డ్. ఎందుకు ఇంజరీ అవుతుంది అనే దానికి ఆన్సర్ లేదు. పోనీ ఇంజరీ రికవర్ అయిన వచ్చిన వాడికి 2 మ్యాచ్లు ఆడితే మళ్ళీ ఆ ఇంజరీ రికవర్ అవుతుంది. ఎందుకు వస్తుందో మళ్ళీ తెలియదు. ఫ్రీక్వెంట్గా ఒక పర్సన్కి అదే ఇంజరీ మళ్ళీ వస్తూ ఉంటుంది. దాని గురించి కూడా ఆన్సర్స్ లేవు. సో ఇక్కడ దట్ క్వశ్చన్ అబౌట్ వాట్ ఈస్ మిస్సింగ్ ఇస్ కరెక్ట్. బట్ దాని ఆన్సర్ అనేది లేకపోతే కనుక ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనే ఆలోచన కానివ్వండి, ఇట్ హ్యాస్ టు బీ ఫ్రమ్ ది ఎన్సీఐ అండ్ సిఓఈ. ఈ విషయంలో వివిఎస్ లక్ష్మణ్ అండ్ అలాగే బీసీసీఐ ఫిజియోస్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, వీళ్ళందరూ చాలా గట్టిగా కూర్చొని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే కనుక ఫిట్నెస్ స్టాండర్డ్స్ అనేవి పెరిగాయి. ఎవ్రీబడి లుక్స్ ఫిట్, ఎవ్రీబడి ఈజ్ రన్నింగ్ ఫాస్ట్, అథ్లెటిక్గానే ఉన్నవాళ్ళు చాలామంది కూడా. బట్ ఈ రికరెన్స్ ఆఫ్ ఇంజరీస్ లేకపోతే ఈ ఇంజరీలు ఎందుకు అవుతూ ఉన్నాయి? బికాస్ దే ఆర్ పర్ఫార్మింగ్ లోపల ఏసీ రూమ్స్లోనో లేకపోతే కనుక ఈ వెయిట్ ట్రైనింగో లేకపోతే ఇంకేదో రకంగా మ్యాచ్ ఫిట్ అవుతున్నారు. కానీ మ్యాచ్లో ఎండ్యూరెన్స్ కానీ లేకపోతే కనుక కొంచెం లాంగర్ అవర్స్ ఉండాలంటే కానీ ఇబ్బంది అవుతుంది. ఈజ్ దట్ ద రియల్ రీజన్? మనకు తెలియదు, ఐ డోంట్ నో. బట్ వీఆర్ జస్ట్ అజ్యూమింగ్ అదేమన్నా రియల్ రీజన్ అవుతుందా. ఎందుకంటే చాలామంది లుక్ ఫిట్, చాలామంది దర్ డిక్లేర్డ్ రెడీ ఫర్ ద మ్యాచ్, బట్ మ్యాచ్కి వెళ్ళిన తర్వాత ఎందుకు ఇంజరీ అవుతుందనేది తెలియట్లా. రెండో పాయింట్, లాంగర్ స్పెల్స్ వేయడం లేదంటే కనుక లాంగర్ డ్యూరేషన్స్ ఫీల్డ్ మీద ఉండడం అనేది అవ్వట్ల. దానికి కారణం ఏంటి? ప్రాబబ్లీ టూ మచ్ ఆఫ్ ఎంఫసిస్ ఆన్ T20 క్రికెట్, టూ మచ్ ఆఫ్ ఫోకస్ ఈజ్ ఆన్ T20 ఫిట్నెస్. ఎందుకంటే T20 ఫిట్నెస్లో యూ నీడ్ ఫుల్ థ్రాటిల్ బౌలింగ్ ఫర్ 4 hours. ఉండేది మీరు 20 hours ఉంటారు ఫీల్డ్ మీద. బ్యాటింగ్లో కూడా మా అయితే 20 hours ఆడతారు. సో అందరికీ క్రాంప్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళు 20 hours పైన ఆడిన వాళ్ళకే వచ్చాయి. శ్రేయస్ చేయి పట్టుకుంది, శుభ్మన్ కాలు పట్టుకుంది, రోహిత్ అగైన్ హ్యామ్స్ట్రింగ్ అనేది పట్టుకుంది. సో వీళ్ళందరూ కూడా కాస్త ఎక్కువ ఆడడం వల్ల వస్తుంది. కాబట్టి వాళ్ళ ఫిట్నెస్ ఐడియాస్ని కానివ్వండి లేదా మ్యాచ్ ఫిట్ అవ్వడానికి వాళ్ళు చేసుకునే ప్రయత్నాలు కానివ్వండి, ఈజ్ ఇట్ కంప్లీట్లీ ఫోకస్ టువర్డ్స్ T20? దట్స్ అనదర్ బిగ్ క్వశ్చన్. థర్డ్ థింగ్ ఏంటి అంటే కనుక టూ మచ్ ఆఫ్ క్రికెట్ అవుతుందా? మీరు జనవరిలో సిరీస్ అయింది, ఆ తర్వాత మళ్ళీ మీకు ఫిబ్రవరి నుంచి మార్చ్ దాకా మీకు వరల్డ్ T20 జరిగింది, ఆ తర్వాత వెంటనే యూ హ్యాడ్ ఐపీఎల్ తర్వాత మళ్ళీ మీకు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ అయింది, ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ తర్వాత ఐర్లాండ్ తర్వాత ఇంగ్లాండ్ తర్వాత జింబాబ్వే సిరీస్ తర్వాత ఒక 2-3 weeks గ్యాప్ అనేది ఉంది బిఫోర్ వి టేక్ ఆన్ శ్రీలంక, రైట్? సో ఇంత క్రికెట్ అనేది ఉండడం వల్ల ప్రిడామినెంట్లీ ఇట్ హస్ బీన్ T20 ఫార్మాట్ క్రికెట్ కాబట్టి ప్లేయర్లు అందరూ దానికి ట్యూన్ ఇన్ అయ్యి ఇమీడియట్గా ఫార్మాట్ మార్చి ఆడాలంటే కనుక ఆర్ దే ఫైండింగ్ ప్రాబ్లమ్స్. వీటన్నిటికీ ఆన్సర్లు ఎవరు ఇవ్వాలి? వీటన్నిటికీ ఆన్సర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ ఎన్సీఏ ఇవ్వాలి. And VVS Lakshman, who is the head of the department, head of cricketing operations in India, will have to put his foot down and say ఏం జరుగుతుంది. విచ్ ఇస్ ట్రూ. మీరు ప్రతి రెండో మ్యాచ్లో బౌలర్ మారిపోతే ఎట్లా? మీరు ఒక బౌలర్కి లాంగర్ స్పెల్స్ ఇద్దాం అనుకుంటున్నారు, లేదా లాంగర్ రోప్ ఇద్దాం అనుకుంటున్నారు, అతనికి ఇంజరీ అయిపోయిందంటే ఏం చేస్తారు? అదో పెద్ద సమస్యగా కనిపిస్తుంది. రెండోది ప్రిపరేషన్. ఇప్పుడు ప్రిపరేషన్ టైమ్స్ అనేవి ఉండట్లా, క్యాంప్స్ అనేవి ఉండట్లా, బికాస్ టూ మచ్ ఆఫ్ క్రికెట్ అవుతాం.
సో అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మీకు ఎన్సీఏ సిఓఈ కానివ్వండి, లేదంటే సెలెక్టర్స్ కానివ్వండి, హెడ్ కోచ్ కానివ్వండి, వీళ్ళందరూ విల్ హ్యావ్ టు సిట్ టుగెదర్ అండ్ ఫిగర్ అవుట్ ఎవరిని వీళ్ళు చూస్తూ ఉన్నారు. అట్లీస్ట్ వన్ డేలో వరల్డ్ కప్ ప్రాబబుల్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ బౌలర్స్, వాళ్ళందరికీ సపరేట్గా క్యాంపులు పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. యూ కెనాట్ మిక్స్ ఫార్మాట్స్ విత్ దెమ్. ఈ విషయంలో మాత్రం అటు క్యాప్టెన్కి, కోచ్కి, సెలెక్టర్కి క్లారిటీ ఉండాలి. మీరు వాళ్ళనే వన్డేల్లో ఆడిస్తాం, వాళ్ళనే టెస్టుల్లో ఆడిస్తాం, వాళ్ళనే T20లో ఆడిస్తాం అంటే కుదరదు. యూ విల్ హ్యావ్ టు ఫిగర్ అవుట్ హూజ్ యువర్ వన్డే బౌలర్, యూ విల్ హ్యావ్ టు ఫిగర్ అవుట్ హూజ్ యువర్ T20 బౌలర్. ఒకవేళ వన్డే బౌలింగ్కి ఇతను మా స్కీమ్ ఆఫ్ థింగ్స్లో లేడు అంటే కనుక పెట్టద్దు స్కీమ్ ఆఫ్ థింగ్స్లో. లేదు మా స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఎవరు ఉంటారో తెలియదు అంటే కనుక అందరినీ పంపించండి క్యాంప్కి. ఇప్పుడు మసిల్ మెమరీ ఫామ్ అవుతూనే బౌలర్స్ కెన్ డూ వెల్ ఇన్ లాంగర్ స్పెల్స్. మసిల్ మెమరీ ఫామ్ కావాలంటే మ్యాచ్లు ఆడాలి, రెడ్ బాల్తో వేయాలి, వైట్ బాల్తో వేయాలి, సుదీర్ఘంగా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే యూ క్యాన్ బి ఫిట్, మీరు ఫిట్గా ఉండొచ్చు, మీరు చూడ్డానికి ఫిట్గా ఉండొచ్చు, లేదంటే మ్యాచ్ ఫిట్నెస్ కావాల్సినవన్నీ రెడీ అయిపోయి ఉండొచ్చు, మీకు కావాల్సిన స్కోర్స్ అంతా కూడా వచ్చేస్తూ ఉండొచ్చు. బట్ వెన్ యూఆర్ బౌలింగ్ అండ్ యూఆర్ లూజింగ్ పేసో, లేకపోతే ఈ లూజింగ్ రిథమో, లేకపోతే లూజింగ్ కంట్రోల్ ఒక 4-5 ఓవర్ల తర్వాత, విచ్ మీన్స్ యూ ఆర్ నాట్ రెడీ ఫర్ ద మ్యాచ్ బాస్. సో ఈ విషయంలో దేర్ హ్యాస్ టు బీ సమ్ గుడ్ సొల్యూషన్స్ కమింగ్ ఇన్, లేకపోతే కనుక ఇండియా విల్ స్ట్రగుల్. ఎలాగో టెస్ట్ ఫార్మాట్కి సంబంధించి దెర్ ఇస్ కంప్లీట్ క్వశ్చన్ మార్క్ ఆన్ ది బౌలర్స్. మీరు బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్, ఇప్పుడు ఆకాశ్దీప్ మళ్ళీ ఇంజరీలు అవుతూ ఉన్నాయి. యూ వాంట్ టు ప్లే ఇన్ హర్షిత్ రాణా, తెలియదు ఏం జరగబోతుంది అక్కడ. సో విల్ హ్యావ్ టు రియలైజ్ టెస్ట్ మ్యాచ్ కూడా కావాలి, అట్లీస్ట్ ఆడికన్నా మ్యాచ్లు వేయించండి. వన్ డేకి ఎవరు కావాలి, వన్ డేకి ఎవరన్నా కావాలి, ఎవరికైనా కంట్రోల్ రావాలి అంటే దే ఆల్సో హ్యావ్ టు ప్లే మల్టీ డేస్ గేమ్, లేదంటే అట్లీస్ట్ ఫ్రీక్వెంట్గా వన్ డే మ్యాచెస్ పెట్టండి. మ్యాచ్లో బౌలింగ్ వేయడం ఇస్ డిఫరెంట్, నెట్లో బౌలింగ్ వేయడం అనేది డిఫరెంట్. చాలా సీరియస్గా డిఫరెన్సెస్ ఉంటాయి. నెట్లో బౌలింగ్ వేస్తే యూ నో దట్ దిస్ ఇస్ అ పర్టికులర్ లైన్ యూ హ్యావ్ టు హిట్, అది వేస్తా పోతారు, ఆ రిపిటేషన్ వేరు. మ్యాచ్లో తేడాలు జరిగిపోతాయి. అప్పుడు మీకు ఒక స్లోవర్ వన్ వేయాలన్నా, బౌన్సర్ గుద్దాలన్నా, వైడ్ యార్కర్ వేయాలన్నా, ఆ కంట్రోల్ రావాలి అంటే కానీ యూ హ్యావ్ టు ప్లే మోర్ మ్యాచెస్. అది సిమ్యులేషన్ మ్యాచెస్ ఆడతారా, లేదంటే ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడతారా, లేదంటే వేరే టీమ్స్ పిలిపించి ఆడిపించుకుంటారా, ఇట్ ఈస్ దేర్ కాల్, బట్ దే నీడ్ టు ప్లే. ఇంజరీ నుంచి రికవర్ అయిన తర్వాత మ్యాచ్ ఫిట్ అని డిక్లేర్ చేయడం కాకుండా, మ్యాచ్ రెడీ అని డిక్లేర్ చేయడం కాకుండా అసలు మ్యాచ్ ఆడాడు అనేది కూడా చూసుకోవాలి. సో దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద ఎంటైర్ సెటప్, అది మాత్రం గ్యారంటీ. అండ్ దానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ ఏంటి అంటే కనుక ఫ్రీక్వెంట్గా క్రికెట్ ఆడుతూ ఉండడం అండ్ కొంతమంది ప్లేయర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళని పుష్ చేయడం. కొంతమంది ఎక్సెప్షనల్ ప్లేయర్స్ ఉంటారు విచ్ దే ఫాల్ ఇన్ టు దట్ కేటగిరీ ఆఫ్ పుషింగ్ దెమ్. వైభవ్ కానివ్వండి, గుర్నూర్ కానివ్వండి, ఎక్సెప్షనల్ ప్లేయర్స్ వాళ్ళు. ఇప్పుడు గుర్నూర్ అడగండి, 97 పరుగులు ఇచ్చాడు కదా, అతను ఎక్సెప్షనల్. ఈజ్ బౌలింగ్ క్విక్, ఈజ్ బౌలింగ్ ఫాస్ట్, షార్ట్ బాల్ వేయడానికి వెనకాడట్లేదు, కొంచెం కంట్రోల్ కావాలి తనకి. మనం వచ్చిందంటే కనుక హీ హ్యాస్ దట్ ఇన్ ఎయిమ్ టు టేక్ వికెట్స్. తీసాడు కదా వికెట్లు తీయగలడు, మంచి బాల్ వేయగలడు, హీస్ క్యాప్టెన్స్ బౌలర్, అదంతా కూడా ఉంది కాబట్టి యూ ప్రిపేర్ దెమ్ వెల్, ఇటువంటి వాళ్ళని. బట్ మిగతా వాళ్ళని ఎవరైతే యూ వాంట్ టు పుష్, వాళ్ళకి సరైన రీతిలో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కానీ పుష్ చేయొద్దు. లేదంటే కనుక బాగేసాడు తీసుకొచ్చేద్దాం అంటే వర్కౌట్ కాదు. అండ్ ప్రాబ్లం ఏంటి అంటే కనుక సొల్యూషన్స్ కూడా వీళ్ళ నుంచి వెతుకుతూ ఉన్నారు. ఇతను కాకపోతే అతను కాకపోతే ఇతనని. వాడిని రెడీ చేసి ఒక స్టెప్ మాత్రం ఇండియా తీసుకోలేకపోతుంది. ఎప్పుడైతే జింబాబ్వే టూర్ అయిపోతుందో యూ హ్యావ్ టు సిట్ టుగెదర్ అండ్ చాక్ అవుట్ అ ప్లాన్. ఏం జరుగుతుంది అక్కడ? ఆ స్పిన్నర్లు ఎవరు ఏం చేస్తున్నారు? ఇది స్పిన్ అటాకా, ఇది బౌలింగ్ అటాకా? బుమ్రా లేకపోతే అసలు అటాకే కాదా? వేరే బౌలర్స్ మనం డెవలప్ చేయలేము. బట్ ప్రసిద్ధ్ కృష్ణ వన్డేలో బాగా వేస్తున్నాడు. డోంట్ మిక్స్ దిస్ ఫార్మాట్. T20లో తీసుకురాకండి ప్రసిద్ధిని, వద్దు. వన్డేలో వేస్తున్నాడు బాగానే, వేయించండి వన్డేలో, టెస్టుల్లో చెప్పండి అతనికి ఏ లైన్ వేయాలి. సో దీస్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ ఇండియా నీడ్స్ టు టేక్ కేర్ బాస్. లేదంటే కనుక చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అగైన్ బ్యాటింగ్ స్లోవర్ వన్స్ చేస్తున్నారు, గుద్దేస్తున్నారు, కొంచెం ఓల్డర్ బాల్తో వేస్తున్నారు, అందరూ దొరికిపోతున్నారు. ఎవ్రీ బ్యాటర్ దొరికిపోతున్నాడు. ఎందుకు దొరికిపోతున్నారు అక్కడ? దాని గురించి కూడా టెస్టింగ్లు జరగాలి. రాహుల్ డస్ నాట్ ప్లే T20. కూర్చోండి రాహుల్తో. రాహుల్ ఈజ్ అన్ ఓపెనింగ్ బ్యాటర్, ఇస్ అ క్లాస్ బ్యాటర్, వేరే లెవెల్లో ఆడతాడు. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో అలాంటి ఆట సరిపోతుందా? కెన్ అటాక్ ఫ్రమ్ ద ఫస్ట్ బాల్? అలా ప్రిపేర్ చేయండి రాహుల్. ఈ కెన్ అటాక్, హీ హాజ్ ఆల్ ద పొటెన్షియల్. ప్రిపేర్ చేయండి, అలాంటి సిచ్యువేషన్స్ ప్రిపేర్ చేసి పంపించండి. సో ఇలాంటి ప్రిపరేషన్స్ అనేవి ఇండియా దగ్గర లేకపోతే కనుక మ్యాచ్లో ఓడిపోవడం ఖాయం. ఆ తర్వాత ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఇండివిజువల్ బ్రిలియన్స్తో కాపాడమే తప్ప టీమ్ ఎఫర్ట్ అనేది కనిపించదు. సో టీమ్ ఎఫర్ట్ కనిపించాలంటే కనుక వన్డే ఫార్మాట్లో చాలా గట్టి కూర్చొని దిగిపోవాలి. దెర్ ఇస్ September 18 దాకా మళ్ళీ వన్డే మ్యాచ్లు లేవు. సో ఫోకస్ ఆన్ దట్ బాస్. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ టోర్నమెంట్ ఇస్ వన్డే, నాట్ T20. T20లో ఎక్స్పెరిమెంట్లు జరిగాయి. ఆ ఎక్స్పెరిమెంట్ కూడా ఒక పద్ధతి ఉండాలి, దాని గురించి మాట్లాడుకుందాం. జింబాబ్వే టూర్ నేపథ్యంలో మాట్లాడుకుందాం దాన్ని. బట్ వన్డేలో మాత్రం ఫిగర్ అవుట్ యువర్ బౌలర్స్, కూర్చోబెట్టండి వాళ్ళని, ఆడించండి వాళ్ళతో. లాంగర్ ఫార్మాట్స్ కూడా ఆడించండి.
ఆ తర్వాత బ్యాటింగ్ కూడా ఫిగర్ అవుట్ చేయండి, ఎటువంటి సిచ్యువేషన్స్ వస్తాయో ప్రియంప్ట్ చేయండి. అండ్ ప్రెప్ సరిగా లేదు అంటే కనుక ఇండియా విల్ లూజ్ మోర్ సిరీస్, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ మళ్ళీ చెప్తా, బయలెటల్స్ పోయినా పర్వాలేదు, యూ లెర్న్, యూ ఫిగర్ అవుట్. అండ్ వరల్డ్ కప్స్లో బాగా ఆడాల్సిన అవసరం ఉంది, వరల్డ్ కప్ గెలవాల్సిన అవసరం ఉంది. సో లెట్స్ సీ హౌ థింగ్స్ గో.